ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు తాలా ఒక ఉల్లేఖనంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారని తెలిపారు. వినండి, మీరు ప్రతి వ్యక్తి కాపలాదారుడు. అతని ఆధీనంలో అంటే అల్లా ఆధీనంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రశ్నించబడతారు. ప్రజలకు నాయకుడైన ఇమాం కాపలాదారుడు. అతని ఆధీనంలో ఉన్న ప్రజలు విషయంలో అతనికి ప్రశ్నించడం జరుగుతుంది. మనిషి తన ఇంటి వారికి కాపలాదారుడు. వారి విషయంలో అతడు సమాధానం చెప్పవలసి ఉంటుంది. స్త్రీ తన భర్త, ఇల్లు, వారి పిల్లలకు కాపలాదారి. వారి గురించి ఆమెను ప్రశ్నించడం జరుగుతుంది. బానిస తన యజమాని వస్తు సామాగ్రికి కాపలాదారుడు. అతని వాటి విషయంలో ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి వినండి, మీలో ప్రతి ఒక్కరూ కాపలాదారులే. ప్రతి వ్యక్తితో అతని బాధ్యత గురించి ప్రశ్నించడం జరుగుతుంది. బుఖారి కితాబుల్ అహకామ్. వివరణ: ఈ ప్రవచనం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనాలలో విశిష్టమైనది. ఇది మానవుని తీవ్రంగా హెచ్చరిస్తుంది. మనిషి అధికారి అయినా, సేవకుడు అయినా, నాయకుడు అయినా, నౌకరు అయినా, మరి ఎవ్వరి ఎలాంటి స్థానంలో ఉన్నా, వారు పురుషులు అయినా, స్త్రీలు అయినా, భర్త అయినా, భార్య అయినా, తమ తమ ఆధీనంలో ఉన్న వ్యక్తులకు, వస్తు సామాగ్రికి కాపలాదారులు. వీటిని గురించి వారు అల్లా సమక్షంలో సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఆ వ్యక్తుల రక్షణ, శిక్షణ, మార్గదర్శకత్వం లేక వస్తు సామాగ్రి రక్షణ బాధ్యత ఎంతవరకు, ఎలా నిర్వహిస్తున్నారు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. వాస్తవానికి ఈ సమాధానం చెప్పుకోవలసిన భావనే చాలు బాధ్యతా భావాన్ని మానవునిలో జనింపజేయడానికి. సుబ్హానల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు మరియు మీకు మన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించే హిదాయత్ ఇవ్వుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.